హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న సూపర్ సునీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చికెన్ పకోడీ. దానికోసము మీడియం సైజ్గా చికెన్ ఈ విధంగా కట్ చేయించుకొని మనము దీనిని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఇందులో కలిపేసుకుందాం. దీనికోసం ముందుగా మనము 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అదేవిధంగా కొంచెం 1 చెంచాకి తక్కువ చికెన్ మసాలా, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా కారం, అదేవిధంగా 1/2 చెంచా ఉప్పు, ఇందులోనే చిటికెడు ఫుడ్ కలర్, ఇందులోనే కొంచెం నిమ్మరసం, సీడ్స్ పడితే తీసేయండి. ఇప్పుడు దీనిని మనం మంచిగా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఫోర్క్తో ఇలా ఒకసారి మనము పీస్లను కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు చికెన్ పీస్కి హోల్ పడి అందులోనికి స్టఫింగ్ పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చేయితో పూర్తిగా మనం కలిపేసుకుందాం. మనకు తడి ఎంత అవసరమైతే అంతే కొంచెం పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరి లూజ్గా కాకుండా మంచిగా ఈ కోట్ అవ్వాలి. మనం పిండి మసాలాలు ఏవైతే వేసినామో అది మంచిగా కోట్ అయ్యే విధంగా వేసుకోవాలి. కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి. అదేవిధంగా 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పసుపు, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని ఒక అర్ధగంట మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకటి మర్చిపోయాను చెప్పడం. చూడండి, సగం చెంచా రవ్వ వేసి కలుపుకోండి. ఎందుకంటే మనకు బరకగా ఉండడం వల్ల ఆయిల్ పీల్చుకోదు, మళ్ళీ సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా రవ్వ కూడా వేసి పూర్తిగా అన్నింటికి పట్టే విధంగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఆ తర్వాత మనము ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే బయట 1 గంట సేపు ఉంచేయండి. 40 నుంచి 60 నిమిషాల వరకు ఉంచినట్లయితే సాఫ్ట్గా మన స్టఫింగ్ మొత్తం పీస్ లోపలికి ఇంకిపోతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, 1/2 అవర్ అయితే అయిపోయింది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనము దాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో వేసుకుందాం. తక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ వేసుకోవద్దు. వేసుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ వాడకూడదు. అందుకని నేను కొంచెమే వేసాను చూడండి. అదేవిధంగా మీరు కూడా వాడుకోండి. ఇప్పుడైతే మనము ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన చికెన్ని చూద్దాం. చూడండి, చాలా
స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర 2 వేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేద్దాం. చిన్న ముక్క వేసి చూడండి. అలా వేయగానే మనకు పైకి లేస్తున్నట్లయితే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం పూర్తిగా కలిపి పెట్టుకున్న చికెన్ వేడివేడిగా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకు ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకు లోతుగా ఫ్రై అవ్వాలంటే లోపల పచ్చిగా పైన క్రిస్పీగా కాకుండా స్మూత్గా ఫ్రై కావడానికి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముందుగా వేసినవి ఫ్రై అయిపోయినాయి. వీటిని నేను తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలినది మరొక వాయి వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతే కదిలించాలి. మనము ఇప్పుడు రంగు మారిపోతుంది కదా వన్ సైడ్, అప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకొని ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి, పూర్తిగా ఫ్రై అవుతుంది. నేను అసలు ఇంతకీ ఇది ఎంత క్వాంటిటీ అనేది చెప్పలేదు కదా. 300 గ్రామ్స్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ 300 గ్రామ్స్ తీసుకొని చేస్తున్నాను. మీరు 300 గ్రామ్స్కి నేను చూపించిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లో ఉన్నప్పుడు 1 మినిట్ ముందు పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మనము ఎలాంటి స్నాక్స్ తిన్నా ఖచ్చితంగా సైడ్గా పచ్చిమిర్చి తింటుంటాం కదా. అట్లా తినడం ఇష్టపడే వాళ్ళకైతే సూపర్ అండి. ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. కరివేపాకు కూడా మనకి హెల్త్ విషయంలో ఎంతో మంచిది. ఇలాంటి స్నాక్స్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అంతే, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది అనేది తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే పకోడీ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఒకటి విప్పి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, లోపల వరకు సాఫ్ట్గా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.